నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నీటిని మరిగిస్తే అందులోనున్న మలినాలు మరణిస్తాయి, వడబోస్తే స్వచ్ఛమైనవి అవుతాయి. అదేవిధంగా మనిషి తన తప్పులను తాను తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే స్వచ్ఛమైన నీటితో సమానం అవుతారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, 2025 మే 16 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం రాత్రి 10:03. చంద్రాస్తమయం ఉదయం 9:12. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి చవితి ఉదయం 5:13 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం మూల మధ్యాహ్నం 3:57 వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము భవ సాయంత్రం 4:38 వరకు, తదుపరి భలవ. ఉదయం 5:13 వరకు, తదుపరి కౌలవ. యోగము సిద్ధము ఉదయం 7:06 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:25 నుండి 5:01 వరకు. గుళిక కాలం ఉదయం 7:23 నుండి 9 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:03 నుండి 4:07 వరకు. తిరిగి రాత్రి 2:21 నుండి 4:03 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 9:16 నుండి 11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:38 వరకు. మే 16 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి ఉదయం 5:13 వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చి పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. మూలా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్రపద మరియు రేవతి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో నక్షత్ర బలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ,
శ్రవణం శతభిషం ఉత్తరా భాద్రపద. ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి. సంకష్టహర చతుర్థి దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజా శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతాం. మానవులని కష్టాల నుంచి గట్టెక్కించేవాడిగా విఘ్నేశ్వరుడిని కొలుస్తారు. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రెండవసారి కూడా దూత్యములో ఓడినవారు ధర్మరాజు. ఈరోజు ప్రశ్న: ధర్మరాజుకు అక్షయ పాత్రనిచ్చినది ఎవరు? శ్రీకృష్ణుడు, చంద్రుడు, సూర్యభగవానుడు, భీష్ముడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి శారీరక రుగ్మతలు కొంత బాధ పెట్టవచ్చు. వృషభ రాశి ఆస్తుల వ్యవహారాలు చివరి దశకు చేరుతాయి. మిథున రాశి సోదరుడు సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. కర్కాటక రాశి ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు అధిగమిస్తారు. సింహరాశి శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. కన్య రాశి చాకచక్యం ఓర్పుతో ముందుకు సాగడం మంచిది. తులారాశి విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వృశ్చిక రాశి గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. ధనుస్సు రాశి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానిస్తాయి. కుంభరాశి మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. మీనరాశి కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.